నమస్కారం. నేను మీ అమర్నాథ్ గురూజీ. ఈరోజు ఒక భయంకరమైన విషయం చెప్పబోతున్నా. ఏమంటే ఒక ఆవిడ మోసం పోయిన విషయం. ఎవరి దగ్గర? గురువుల దగ్గర. ఆమె ఏదో చిన్న తప్పు చేసింది, ఒక అబ్బాయిని నమ్మింది. ఆ అబ్బాయి మోసం చేసినాడని ఒక గురువుల దగ్గరకు పోయింది. ఆ గురువులు ఏం చేసినారు, అన్నీ బాగు చేసిస్తాను, నాకు ఏమి వద్దు, జస్ట్ ఒక 3,000 ఇవ్వు, అన్నీ బాగు చేసిస్తానని చెప్పినాడు. సరే అని ఆమె కూడా నమ్మింది. నమ్మిన తర్వాత ఏమైంది, ఒక ఆ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిది కాంటాక్టు, ఆమె భర్త కాంటాక్టు అన్నీ తీసుకున్నాడు. బుద్ధివంతుడు గురువు. తీసుకొని తర్వాత 3 రోజులాగి కాల్ చేసినాడు. అమ్మ నువ్వు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు, ఇంకొంచెం డబ్బులు కావాలా? సరే ఏదో నమ్మి ఇచ్చింది. మళ్ళీ అలా 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 పోను 3,000 ఇంకా స్టార్ట్ చేసి 3 లక్షల దాకా వసూలు చేసినాడు. ఎలా? చూడు, నువ్వేమన్నా నాకు డబ్బులు ఇవ్వకపోతే నీ భర్తకు చెప్తా, నీ బాయ్ ఫ్రెండ్కి చెప్తా, ఇట్లా వచ్చినారు, ఇట్లా చేసినారు, ఇట్లన్నీ నాకు ఇచ్చింది అని చెప్పి ఇట్లా చెప్తానని చెప్పి బాగా బ్లాక్మెయిల్ చేసి బాగా ఆ అబ్బాయి దగ్గర మోసపోయినాడు, మొగుడు దగ్గర దెబ్బలు తినింది, గురూజీ దగ్గర పోయింది కదా. ఇలాంటివి చాలా జరుగుతాయి. దయచేసి ఎవరు కాంటాక్ట్ ఇవ్వద్దు. కాంటాక్ట్ వల్ల, ఫోన్ నెంబర్ వల్ల ఏది జరగదు. అర్థమైందా? కాంటాక్ట్లో, ఆధార్ కార్డుల్లో ఏముండదు. అర్థమైందా? కాబట్టి వశీకరణలు అలా పనిచేయదు. ఏదో బట్ట, ఎంట్రికలు, కాళ్ళ కింద మట్టి ఇటువంటివి కావాల్సి వస్తాయి. అంతేగాని కాంటాక్ట్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఎవరికి ఇవ్వద్దండి. ఇంకా ఎన్ని వీడియోలు చేయాలా ఇదే ఒక విషయం గురించి? ఈ వీడియోలు చాలా మందికి షేర్ చేయండి, సరేనా? మంచిది. కానీ ఎవరు మోసపోకండి.